హల్లెలూయా. ఈరోజు చక్కటి సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్కొక్కరు కూడా మరొకసారి దేవుని పేరిట శుభవందనాలు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. గమనించండి, ప్రతి ఒక్కొక్కరు కొరకు ఎడదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. నిత్యముగా దేవుడు ఉన్నతమైన కృప, ఉన్నతమైన అభిషేకముతో వారిని నిలబెట్టి సాక్షులుగా దేవుడు వాడుకోనుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆలస్యం చేయకుండా త్వరగా ముందుకు కొనసాగుదాం. సామెతల గ్రంథము, జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడిగా ఉండును. తలలో సంధించిన ప్రార్థన. మహాపరిశుద్ధుడానికి వందనాలయ్యా. ఈ యొక్క సమయమందు నీ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి. నిత్యముగా నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ మాట ఏదైతే ఎత్తబోతూ ఉన్నారు ప్రతి మాట హృదయం అనే పలకల మీద మీరు రాసుకుందుకుగాక. దేవాలను మీరు బలపరిచేయడం అభిషేకంతో వాడుక నడిపించండి. యేసు నామమున అడుగుచున్నామా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు చాలా మంది జరుపుకుంటున్నారు. ఏం జరుపుకుంటున్నారు? ఎవరు బాగా చూస్తారు. ఏం జరుపుతున్నారు? ఈ సండే ఏంటి స్పెషల్ ఏంటి? ఈ సండే స్పెషల్ ఏంటి? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారా? ఫ్రెండ్స్ దగ్గరికి ఏంటి ఇది? ఫ్రెండ్షిప్ డే. స్తోత్రం కలుగుడు కానీ పాటించారా? పాటగానే చెప్తారు కదా. కట్టేసిందా? స్తోత్రం. నీకు నాకు నా బాబా వెళ్ళిపోకూడదు. కట్టేసావా? స్తోత్రం కలుగుడు కానీ. ఈరోజు దేవుని ఉన్నతమైన కృప ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్న క్లుప్తమైన మాటలు శ్రద్ధగా జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు సామెతల గ్రంథంలో. ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? నిజమైన స్నేహితుడు. ఒకటి నిజమైన స్నేహితుడు. రెండోసారి విడువక ప్రేమిస్తాడు. మూడవది అమ్మమ్మకి దుర్దశలో అతివాడు సహోదరుడిగా ఉండేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఇంగ్లీష్లో చూస్తే చక్కగా కనపడుతుంది. ఏమని కనపడుతుందంటే, ఏ ఫ్రెండ్ లవ్ ఇట్ ఎట్ ఆల్ టైమ్ అండ్ ఏ బ్రదర్ ఇస్ బ్రోన్ ఫర్ అడ్వర్సిటీ. అంటే ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి స్నేహితుడు నీకొక బ్రదర్ కింద మారిపోవాలి. ఎలా మారిపోవాలి అంటే, నీకొక అన్నలాగా లేదా ఒక తమ్ముడులాగా ఆ వ్యక్తి మారిపోవాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి ఈ లోకంలో నిజమైన స్నేహితుడు మనకు ఎవరున్నారు? ఈ లోకంలో నిజమైన స్నేహితుడు ఎవరున్నారు మనకి? ప్రతి ఒక్కొక్కరు అనొచ్చు, అయ్యా ఈ లోకంలో నిజమైన స్నేహితుడు నా యేసయ్యను అనొచ్చు. ఓకే, నీ యేసయ్య నీతో పాటు కలకాలం నిలబడతాడా? నిలబడలేడా? నిలబడాలంటే నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఏంటి? దేవునికి నీకున్న బంధము ఇంకా బలపరచబడాలంటే ఒకటి, ఆయనతో నీకున్న సంబంధాన్ని ఇంకా గట్టిపరుచుకోవాలంటే ఇంకా దృఢపరుచుకోవాలి. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అదే రాస్తున్నాడు ఇక్కడ. ఏమని రాస్తున్నాడు ఇక్కడ? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించి దుర్దశలాంటి వాడు సోదరుడుగా
మారిపోతాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దుర్దశ అంటే మాటకి అర్థం ఏంటి? దుర్దశ అన్న మాటకి అర్థం ఏంటంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో. ఏ పరిస్థితుల్లో? ప్రతికూలమైన పరిస్థితుల్లో. ఇంగ్లీష్లో నాకు చదువుకున్నాం కదా, ఏమని చదువుకున్నాం ఇందాక ఇంగ్లీష్లో? అడ్వర్సిటీ. అడ్వర్సిటీ దానికి తెలుగులో వచ్చే మీనింగ్ ప్రతికూలమైన పరిస్థితులు. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే డబ్బు ఉన్నంతసేపు చాలా ఉంటాయి. ధనం ఉన్నంతసేపు, పేరున్నంతసేపు, ప్రఖ్యాతి ఉన్నంతసేపు అబ్బో ఈ లోకంలో నాన్నవారే నీతో పాటు ఉంటారు. కానీ ఒకటి, అవన్నీ కోల్పోయినప్పుడు, అనగా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా నీతో పాటు నిలవగలిగిన వాడెవరు? నీతో పాటు నిల్చున్న వాడెవరు? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక కుమారుడు కనపడుతూ ఉన్నాడు. ఆ కుమారుడు ఫ్రెండ్స్తో బాగా నీలమైపోయి తన తండ్రి యొద్దకు వెళ్ళి, అయ్యా నాన్నగారు, మీరు నాకు ఏదైతే ఆస్తి పక్కన పెట్టి ఉన్నారో నా ఆస్తి, మీలో ఉన్న ఆస్తి సగభాగాన్ని నాకు ఇస్తే నేను అది తీసుకుని ఇంట్లో నుంచి బయటికి నేను వెళ్ళిపోతానయ్యా అన్నాడు. సరే, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు కాబట్టి ఇదిగో నీకు నేను ఇవ్వాల్సిన ఆస్తి సగభాగం నేను నీకు రాసి ఇస్తానన్నానని ఈ రాసి ఇచ్చేశాడు. రాసి ఇచ్చిన తర్వాత ఈ కుమారుడు చేసిన పని ఏంటి? తన ఫ్రెండ్స్తో, తన యొక్క సమస్తాలతో కలిసి నచ్చినవన్నీ అనుభవించి ఏ ఆట పడితే ఆటలో తనకున్న డబ్బంతటిని కూడా ఏం చేశాడు? సమస్తాన్ని కూడా వేస్ట్ చేశాడు. మొత్తం ఏ తెలుగులో ఏమంటుందని వృధా చేసేసాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మొత్తం వృధా చేసిన తర్వాత ఏమీ లేని ఒంటరి స్థితిలో నిలబడిపోయాడు. దేవుడికి స్తోత్రం. డబ్బులు ఉన్నంతసేపు తనతో అనేక మంది ఉన్నారు. డబ్బులు ఉన్నంతసేపు తన చుట్టూ బోలంత మంది ఉన్నారు. స్నేహితులు, రే నువ్వు లేకపోతే నేను లేనురా, రే నీ కోసం నేను చచ్చిపోతాను అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పటి వరకు? తన యొక్క డబ్బు ఉన్నంత వరకే, తన యొక్క ధనం ఉన్నంత వరకే. ఇదిగో సమస్యని కోల్పోయిన తర్వాత, ఏకరీతిగా నిలబడిపోయిన తర్వాత, దిగంబరిగా నిలబడిపోయిన తర్వాత ఎవరు కూడా తనతో పాటు కదా, తనతో మాట్లాడిన కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఒంటరిగా నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోక సహవాసం అని ఒకటి ఉన్నది, దేవునితో సహవాసం అని ఒకటి ఉంది. లోక సహవాసము నీ దగ్గర ఉన్నంతసేపే, నీ దగ్గరికి వస్తారు, నీతో మాట్లాడతారు, నిన్ను ప్రేమిస్తారు, నిన్ను ఆప్యాయంగా పిలుస్తారు, అబ్బో ఎక్కడలేని ప్రేమ కృమ్మరిస్తారు. అవన్నీ కోల్పోయిన తర్వాత నీతో ప్రేమగా మాట్లాడుతుంది ఎవరో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అవన్నీ కోల్పోయిన తర్వాత నీ కొరకు ప్రయాస పడుతుంది ఎవరు? అవన్నీ కోల్పోయిన తర్వాత నీ కొరకు నిన్ను ప్రేమించి, నిన్ను ఆదరించి, నీ కొరకు తన ప్రాణాన్ని సైతము బలిగా అర్పించగలిగిన వ్యక్తి ఈ లోకంలో ఎవరున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నిజమైన స్నేహితుడు ఎవరంటైనా చెప్పండి బిగ్గరగా. ఎవరైనా నిజమైన స్నేహితుడు. ఆ మాటలో ఉన్న అర్థాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంటే వెన్నుపోటు పొడిచే స్నేహితుడు ఒకడు ఉంటాడు, అలాగే నేను ఎలా నాశనం చేయాలని చూసే స్నేహితుడు ఒకడు ఉంటాడు, అలాగే నేను ఎలాగోలాగా ఈ లోకంలో పడగొట్టాలని చూసే స్నేహితులు కూడా ఉంటారు. ఎక్కడుంటారు? నీ చుట్టుపక్కలే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈనాడు ఆ చెరుకులను అడిగితే ఏమంటది? అమ్మ నేను ఫ్రెండ్షిప్ రోజు నాడు ఫ్రెండ్షిప్ బ్యాండ్ నేను కట్టాను, లేకపోతే ఫ్రెండ్షిప్ గ్రీటింగ్ ఇచ్చాను, నేను చాక్లెట్ ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను అంటారు. కట్టే. కానీ ఈ వయసులో ఈ స్థితిలో వారికి తెలియదు. ఏమని తెలియదు? ఉన్నంతకాలం నాతో పాటు చాలా స్నేహంగా
సంతోషంగా మేము కొనసాగుతున్నాం అనుకుంటారు. కొన్ని రూపాయలు కొంత సంపాదించిన తర్వాత, కొంత స్థితిలో నువ్వు నిలబడిన తర్వాత, ఇదిగో నీతో పాటు ఉన్న వారు చూచి వారసలేని పరిస్థితుల్లో కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. అందుకని నిజమైన స్నేహితుడి లోకంలో ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన నిజమైన వాడు. ఈయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు, మాట ఇచ్చి తప్పని వాడు. దేవునికి స్తోత్రం. నీ పట్ల ఏదైనా కార్యం జరగాలా? ఈనాడు విశ్వాసంలో కృంగిపోయావా? ఈనాడు భక్తిలో దిగజారిపోయావా? ఈనాడు లోక సంబంధమైన వాటికి బానిసగా మారిపోయావా? ఈనాడు అనారోగ్యంతో పడి ఉన్నావా? ఈనాడు దేవునికి దూరమైపోయి లోక సంబంధమైన క్రియలతో కొట్టుమిట్లు ఆడుతున్నావా? ఇదిగో ఈ లోకములు ఎవరు నీతో సరి రానేమో, కానీ నా దేవుడు నీతో పాటు సరి రాగలడు. నా దేవుడు నీతో పాటు సరితూగగలిగిన వాడు. ఆ దేవుడును ఆశ్రయించగలిగితే, ఆ దేవుడు వెంబడించగలిగితే, ఆ దేవుడును మహిమపరచగలిగితే, నా దేవుడు నీ జీవితంలో చేయబోతున్న గొప్ప ఘన కార్యాలు ఒక్కొక్కటిగా నువ్వు సాక్ష్య రూపంలో వివరిస్తుండగా ఎదుటి వాడు హృదయం కదిలిపోవాలి. ఇంకొక మాట చెప్తాను. క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటారు. ఏంటి ఆ మాట అంటే, దేవుడు లోకమును, ఒక మాట చెప్పండి, దేవుడి లోకాన్ని ఎంత ప్రేమించగలడు? ఎంత ప్రేమిస్తాడు? ఒక మాటలో చెప్పగలమా? క్రియలో చూపించగలమా? అయ్యా ఎంత ప్రేమిస్తాడయ్యా, లేకపోతే ఎంత ప్రేమిస్తాడయ్యా, ఎంత ప్రేమిస్తాడయ్యా చెప్పగలమా? ఆయన ప్రేమ మాటల్లో వివరించలేనిది. ఆయన ప్రేమ మాటల్లో వివరించలేనిది. అందుకనే ఇస్కరియోతు యోధ ఇదిగో దేవుణ్ణే సిలువ వేయాలి, లేకపోతే ఏమంటారు శత్రువులకి అప్పగించాలని చూస్తున్న ఆ విరోధిని ప్రేమించిన వాడు, విరోధిని ప్రక్కన కూర్చోబెట్టుకుని వారిలో తనతో ఉన్న శిష్యులతో కూడా విందులో పాలుభోగస్తులుగా నిలబెట్టిన వాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్కరియోతు యోధ చరిత్ర మనందరికి తెలిసిందే. ఇస్కరియోతు యోధని భూమి మీద ఎవరు లేరంటారా? మన ప్రక్కనే మనతోటే ఉంటారు. స్తోత్రం కలుగును గాక. నువ్వు గ్రహించగలగాలి, అయ్యా ఈ లోకంలో ఎవరు నాకు నిజమైన స్నేహితులుగా ఉంటారు. నేను సహవాసం చేస్తున్నా, ఇదిగో నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, వారు నాకు నమ్మకంగా నిలబడగలరా, నిలబడలేరా? చాలా న్యూస్ వింటూ ఉంటాం. మొన్న రీసెంట్గా జరిగిన విషయం ఏంటంటే, ఇద్దరు స్నేహితులు, వారిద్దరి మధ్య పార్టీ ఫీలింగ్ వచ్చింది. ఏం ఫీలింగ్? మనోడు మాకేమో టీడీపీ, మాకునేమో వైసీపీ. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు కదా, ఒకడేమో ఓడిపోయాడు, ఒకడేమో గెలిచాడు. ఇప్పుడు ఓడిపోయినాడు ఏం చేస్తాడు? అన్ని మూసుకుదిగా కూర్చుంటాడు. గెలిచిన వాడు ఏం చేస్తాడు? భూమి మీద అసలు పడ్డాడు. దేవుడి స్తోత్రం. ఆ ఇద్దరు మనిషిని ఏమొచ్చిందో తెలియదు, ఆఖరికి వచ్చి కత్తితో పొడి చంపేశాడు. ఏమొచ్చిందో తెలియదు, ఏ తగాదాలు జరిగినాయో తెలియదు, కానీ వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ఎలా మారిపోయిందంటే క్రూరత్వంగా మారిపోయింది. వీరిద్దరి మధ్య ఉన్న బంధము ఎలా మారిపోయిందంటే, ఇదిగో ఈనాడు ప్రాణాలు తీసే రక్త ఏమంటారు దాన్ని, సంబంధంగా మారిపోయింది. ఈనాడు ప్రతి ఒక్క కనుక ఉంటాయి, అరే వీళ్ళు మన రక్త సంబంధులరా, రే వీళ్ళందరూ మనకి కావలసిన వారు అంటూ ఉంటారు. స్తోత్రం. ఎవరు ఏ పరిస్థితిలో ఎలా మారిపోతారో మనకైతే తెలియదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను అనే ఒక వ్యక్తిని
గాఢంగా ప్రేమించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి మంచి స్నేహితుడు ఎవరు? మంచి స్నేహితుడు ఎవరు అంటే యోహాను. ఎవరెవరు? యోహాను. ఎందుకు యోహాను మంచి స్నేహితుడిగా మారిపోయాడో చెప్పనా? ఎందుకు యోహాను మంచి స్నేహితుడిగా మారిపోయాడో చెప్పనా? ఇదిగో, దేవుణ్ణి అనేక మంది హింసించినప్పుడు, దూషించినప్పుడు, ఆయన్ని శిలువ వేస్తున్నప్పుడు కూడా ఆయన ప్రక్కనే ఉన్నది ఒకే ఒక వ్యక్తి. ఎవరు? శిలువ వేస్తున్నప్పుడు కూడా శిలువ ప్రక్కన ఉన్న వ్యక్తి పేతురు ఉన్నాడు, ఆంధ్రేయ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. వారెవ్వరు కూడా దేవుని శిలువ యొద్దకి వచ్చిన వారు ఎవరు లేరు. అందుకని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది, ఇదిగో నీ తల్లి. యోహానుతో మాట్లాడుతున్నాడు ఆ మాట. ఆయన ఏమని మాట్లాడాడు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు, కుమారుడా ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు ఆ మాట? యోహానుకు చెబుతున్నాడు. ఎందుకు యోహాను చెబుతున్నాడు? యోహానే ఎందుకు అక్కడ దేవుడు వాడుకున్నాడు? యోహానే తన తల్లికి ఎందుకు అప్పగించాడంటే ఒక మాట చెప్తున్నాడు, ఆలోచించండి. యోహాను దేవుడు నమ్మినంత రీతిలో ఎవరిని నమ్మలేకపోయాడు. యోహాను కడ వరకు కూడా దేవుని పాదాలు పట్టుకొని నిలిచాడు. కాబట్టి ఈనాడు తల్లి మరియ గర్భం యందు పుట్టకపోయినా తల్లికి కుమారుడిగా పిలువబడుతున్నాడు యోహాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో ఒకటే మాట, నిజమైన స్నేహితుడు. ఎవరు? నిజమైన స్నేహితుడు. ఈ నిజమైన స్నేహితుడిని ఒక్కసారి నువ్వు పోగొట్టుకుంటే జీవితంలో మనం పొందుకోగలవా? చాలా మంది నిజమైన స్నేహితుడిని మొట్టమొదటి పోగొట్టుకుంటారు. ఏం చేస్తారు? నిజమైన స్నేహితుడిని మొట్టమొదట పోగొట్టుకుంటారు. మీరైనా కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు? నిజమైన స్నేహితులని మొట్టమొదటి పోగొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు పోగొట్టుకుంటారు చెప్పనా? నీ ఫ్రెండ్ మాట్లాడి ఒక్కొక్క మాట నీకు నచ్చదు. ఎందుకు నచ్చదంటే, రే నువ్వు ఆ పని చేస్తావు, ఆ పని చేయకూడదు, రే నువ్వు ఈ పని చేస్తావు, నీ పని చేయకూడదు అని ఎదుటివాడు ఎవరైనా మంచిగా మనతో మాట్లాడాడు అనుకోండి, వెంటనే మనకి ఏమొచ్చేది? వెంటనే ఏమొచ్చేది? మనకి కోపం వచ్చేది. రే నువ్వు నాకు చెప్తున్నావు ఏంటి అంటే, లేకపోతే ప్రతిసారి ఇలాగే పీచి తింటారా బాబు అంటారా? మంచి చెప్తూ ఉంటే దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకని ఈరోజు అనేక మంది యవనస్తులు ఒకటి పాడైపోవడానికి, రెండు ఈ లోకములో లోక వ్యసనానికి బానిసగా మారిపోవడానికి, మూడు ఇష్టం వచ్చిన కార్యక్రమాలు కొనసాగడానికి కారణం ఏంటో చెప్పనా? ఎదుటివాడి మాట నువ్వు వినలేకపోవడమే. పోయి ఆమె నాశనం చేసే వరకు కూడా నువ్వు ఊరుకో. ఆ పరిస్థితిలో పడి ఉంటున్నావు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒకటి నిజమైన స్నేహితుడు. రెండో మాట ఏమని చెప్తున్నా నేను? విడువక ప్రేమించేవాడు. రెండవది విడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు ఎవరు ఈ లోకంలో మనకి? చెప్పండి. నిజమైన స్నేహితుడు ఎవరు ఈ లోకంలో మనకి? చెప్పండి అన్నమాట. ఇంకొంచెం స్వరం చెప్పండి. సరే. రెండవది విడువక ప్రేమించువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడువక ప్రేమ, విడువని ప్రేమ ఇలా